కావ్యని రీయూనియన్ ఈవెంట్‌కి రమ్మనడానికి రాజ్ నాన్న తంటాలు పడుతూ ఉంటాడు. కావ్యని ఎలా ఆలోచించాలని కావ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో కావ్యకి శ్వేత ఫోన్ చేస్తుంది. హమ్మయ్య! శ్వేత చెప్తుంది అని చెప్పేసి, ఏంటి మీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది అని కావ్య అంటూ ఉంటుంది రాజుతో. ఏమో మాట్లాడు అని అంటూ ఉంటాడు. రీ రీయూనియన్ పార్టీకి మీ ఆయన రమ్మన్నాడా అంటే, ఆ! చెప్తున్నాడు అంటే రా అని నటిస్తూ ఉంటుంది కావ్య. సరేలే నటించు కానీ మరీ ఎక్కువ నటించుకో తెగే వరకు లాక్ అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది. శ్వేత కావ్యతో అంటూ ఉంటుంది. నేను రానుగాక రాను మీ మధ్య నేనెందుకు? మీరందరూ సుపరిచితుల మధ్య అపరిచితులుంటే అరబిక్ వాళ్ళు ఉన్నట్లుగా ఉంటుంది. నేను రాను అని చెప్పేసి శ్వేతతో అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు, వస్తే ఏమైపోతుంది? అందరూ వాళ్ళ భార్యలతో వస్తున్నారంట. నువ్వు కూడా రావచ్చు కదా అని అంటూ ఉంటారు. ఏంటి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇద్దరేసి భార్యలు ఉన్నారా? అని అంటూ ఉంటుంది కావ్య. లేదు వాళ్ళు వాళ్ళ భార్యతో వస్తూ ఉంటున్నారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే నేను మీ భార్యగా ఏ విధంగా రావాలి? ఈ బిడ్డకి ఆయిగా రావాలా? లేకపోతే సవతి తల్లిగా రావాలా? ఏ విధంగా రావాలని నానా మాటలు అంటూ ఉంటుంది. రా అన్న దానికి ఇంత సివిల్ క్వశ్చన్ రాసావు కావ్య. అయినా రావచ్చు కదా అందరూ వస్తున్నారని బ్రతిమలాడుతూ ఉంటాడు. కావ్య దొరికిందే ఛాన్స్ అని రాజుని ఆట పట్టిస్తూ ఉంటుంది. అలా రాజు కావ్యతో బ్రతిమలాడి రీయూనియన్ పార్టీకి రమ్మనడానికి నెమ్మదిగా ఒప్పిస్తూ ఉంటాడు కావ్యని.